బాంబు ఇంకా పేర్లేదా? ఇది వేరేలోకి మీరే పోయేలాగున్నారుగా. రండి సార్, ఏదో పొడుపుగా తిప్పాలంట. బాంబు కాదు ఇది. కూర్చునితో పాటు క్లూ కూడా వాడేచ్చేసాడు. అంటే మన వాచ్ చూడాలన్నమాట. ఏది నీ వాచ్? చారు మరి నీది? నాకు వాచ్ ఎక్కడ అమ్మగారు? బయట ఉంటే ఫోన్లో చూస్తా, ఇంట్లో ఉంటే గోడకు చూస్తా. అంటే మనం ఇప్పుడు వాల్ క్లాక్ చూడాలన్నమాట. ఇదిగో పట్టుకో, పదండి వెళ్దాం. ఇటు చూస్తే ఏవి రాదు, తీస్తే వచ్చింది. అలా చూస్తావేంటి? తీయచ్చుగా. నువ్వు తీయచ్చుగా. అంటే సేమ్ ప్రాబ్లం. నిధి కావాలంటే నీ చేతిలోనే తాళం ఉందా? చేతిలో తాళమా? చేతిలో తాళం ఎవరుకుంటదబ్బా? మూర్చొచ్చులకు తప్ప. అంటే సార్ మూసి నదులు ముచ్చేస్తా. కిచెన్. కిచెనా? కిచెన్ ఎలా అమ్మగారు? అంటే ఇప్పుడు నేను మీ అయ్యగారు కిచెన్ లోకి రాము కదా. అంటే ఇప్పుడు మేమిద్దరం వంట చేయం. అంటే మా చేతికి తాళాలు ఉన్నట్టేగా. సూపర్ అమ్మగారు. అంతే కదా. మరి ఇంకేంటి, పదండి. ఎవరో అన్నారండి తాళాలు తప్పెట్లు అని. నువ్వు చెప్పవే ఆ పొడుపు కదేంటో. అమ్మగారు, చేతికి తాళాలంటే ఇంటి తాళాలో బీరువా తాళాలో అయి ఉంటది. ఇంటి తాళాలు ఎలాగో మీ దగ్గర ఉండవు కాబట్టి బీరువా తాళాలు. అమ్మగారు కింద చూడండి. సంజ, నాకు డౌటు. ఇప్పుడు మన బీరువలో ఉండే ఇది మందే కదా అవుతుంది. పొరపాటున ఇది ఎవరైనా పెట్టాలనుకో, వాళ్ళకి తాళం చెవి ఉండాలి కదా. అవును సార్, బీరువా కింద ఉంటుందేమో చూడండి. బీరువా కింద ఎందుకు ఉంటది? సంజ, షోకేజ్లో బుట్ట బొమ్మ ఇస్తుందమ్మా, పుత్తడి బొమ్మ. అంటే షోకేసులో ఉందా? పదండి వెళ్దాం. ఇదేంటి ట్రైన్ టికెట్స్ ఉన్నాయి? మ్యాప్ పెట్టుకుని పోవాలంటే మీరు పోలేరేమోనని డైరెక్ట్ గా ట్రైన్ టికెట్లు ఇచ్చినట్టున్నారమ్మ గారు. ఓహో, క్లూ ఇచ్చారన్నమాట డైరెక్ట్ మనకు వచ్చామని. మీరు ఆగండి సార్, క్లూలు కోళ్ళు అని లక్ష్మీదేవి డైరెక్ట్ గా తలుపుకోవటం ఇదే ఫస్ట్ టైం చూస్తున్నా. అది మీ దయ వల్ల. తొందర తీసుకోండి సార్. అదేంటి నువ్వు రావా? 2 టికెట్లతో ఎంతమంది పోతారమ్మ గారు? అయినా నాకు ఇల్లే దేవాలయం. నాకు ఇది ఉంటే చాలు. ఎలాగో మీకు హెల్ప్ చేశాను కాబట్టి నాకు 1 కేజీ బంగారం ఉంచండి.